వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్న జగన్ ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై వివరించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా నేడు పార్లమెంట్లో రాజధాని అమరావతికి సంబంధించి ప్రవేశపెట్టనున్న కీలక బిల్లు నేపథ్యంలో జగన్ మాట్లాడబోతుండడం రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, శాంతి భద్రతల అంశాలతో పాటు రాజధానిపై పార్టీ తదుపరి కార్యాచరణను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు మీడియా సమావేశం నిర్వహించబోతున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్న జగన్ ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై వివరించబోతున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అబ్దుల్ అలీ అందిస్తారు. అబ్దుల్, నేడు జగన్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. పలు అంశాల మీద ఆయన మాట్లాడబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అబ్దుల్? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు తాడేపల్లి ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలతో పాటు అమరావతికి సంబంధించి కూడాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టబద్ధత చేయాలని చెప్పి కూడాను అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించి అటు ఢిల్లీకి కూడా పంపిన నేపథ్యంలో ఈ రోజు వైఎస్ జగన్ గారి మీడియా సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రత్యేకించి కూడాను రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలతో పాటు ఇటు ఏదైతే కేంద్రంలో ప్రస్తుతం అసెంబ్లీకి సంబంధించిన చట్టబద్ధత, అమరావతికి సంబంధించిన చట్టబద్ధత విషయంలో కూడాను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అలాగే వైఎస్ఆర్సీపీ అమరావతి పైన స్టాండ్ ఏంటనే దాని మీద కూడాను ఈ రోజు చర్చ జరిగే అవకాశం ఉంది. మీడియా సమావేశంలో అయినా కూలంకుషంగా చర్చించే అవకాశం ఉంది. మీడియాతో వైఎస్ఆర్సీపీ అమరావతి విషయంలో ఏమనుకుంటుందో కూడా చెప్పే అవకాశం ఉంది. అయితే ముందు నుంచి కూడాను వైఎస్ఆర్సీపీ అధినేత ఒకటే చెప్తున్నారు, ఏదైతే అమరావతి నిర్మాణం సంబంధించి తమ ఎక్కడ వ్యతిరేకం కాదని, అమరావతి నిర్మాణం పేరుతో ప్రత్యేకమైన ఆర్థిక దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం తెరదించిందని, లక్షల రూపాయలు అవ్వాల్సిన ఏదైతే చిన్న చిన్న పనులు కూడా కోట్లాది రూపాయలు కాంట్రాక్టులు చేజెక్కించుకోవడానికి అమరావతిని పాముగా చూపుతున్నారని, అలాగే మొదటి విడత భూ సమీకరణ సంబంధించిన ఏదైతే అమరావతిలో చేశారో వాటికి సంబంధించి ఇప్పటి వరకు ఎవరికి న్యాయం జరగలేదని, అలాగే రెండో విడత భూ సేకరణ కోసం కూడాను 50,000 ఎకరాలు సేకరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని అన్యాయం చేస్తుందని చెప్పి కూడాను వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. ఆ అంశం కూడా ఈ రోజు కీలకంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రస్తుతం పార్లమెంట్ లో ఈ రోజు అమరావతి చట్టబద్ధత మీద చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన విషయము పార్లమెంటులో వచ్చే సందర్భంలో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం, అటు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ లో ఏ విధంగా స్పందించబోతుంది, వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఏం చేయబోతున్నారు అనే దాని మీద ఈ రోజు మీడియా సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అమరావతి చట్టబద్ధత పార్లమెంట్ లో బిల్లు పెడుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం అనేది అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ అబ్దుల్.